హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మామిడికాయ పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో మామిడికాయ పప్పు చాలా ఈజీగా, చాలా టేస్టీగా నేను ఎలా చేస్తాను రండి చూసేద్దాం. ఫస్ట్గా నేను 3 టమాటో కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్, 5-6 ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మీడియం సైజుగా మ్యాంగో తీసుకొని, మీడియం సైజులో కరెక్ట్గా సరిపోతుందండి. సో ఎక్కువ పెద్దది తీసుకున్నా కూడా పులుపుగా ఉంటుంది కదా, సో బాగోదండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. కప్పు సగం కందిపప్పు వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి పప్పుని. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇందాక కట్ చేసిన ఆనియన్స్, చిల్లీ, టమోటో, మ్యాంగో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి. టీడీటీ ఎంత పప్పు తీసుకున్నానో అంత కరెక్ట్గా మ్యాంగో కూడా మీడియం సైజుగా కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ పులుపు కూడా ఉండదు. 3 విజిల్ వచ్చిన తర్వాత బాగా గడ్డతోటి బాగా మెదుపుకోవాలి పప్పు అంతా. చూసారు కదా, అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. నుంచి గిన్నె పెట్టుకున్నానండి. 3 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ పోపులు వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు 4-5 వేసుకున్నాను. 1 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు 6 ఇలా వేసుకున్నాను. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయిన వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. అండ్ ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను, స్పూన్కి తక్కువ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పప్పుని కూడా తాలింపులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు. అండ్ నా రెసిపీగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా